అత్తమ్మా కొంచెం చట్నీ వేయించు. శివాద్రి అక్కడ చూడు కొంచెం. గుట్టు సరిగా ఉడకలేదు మావా. ఏంటా మిడిగుట్టు వేసుకుని చూడటం? నువ్వు ఓ గుట్టు కొనుక్కొని తెలుసుగా. రత్తమ్మా వీడికో గుట్టు పడే ఊళ్ళో వాళ్ళ గుట్లకేసి ఆపగా చూస్తున్నాడు. ఆయ్ ఏంటి అయిపోయింది? రత్తమ్మ రత్తమ్మ ఢిల్లీ దాదా వస్తున్నాడు. కత్తి విసిరింది నేను వచ్చానని తెలియజేయడానికి, అంతేగాని దాన్ని నువ్వు ఫోర్క్లా వాడుకోవటానికి కాదు. అంత సీరియస్ అయితే ఎలా గురు? కొంచెం వోల్టేజ్ తగ్గించు. సరే విషయానికి రా. ఏం లేదు గురు, నీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. అక్కడికి వస్తావా? సరే రాటు తీసుకో. సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు. వాళ్ళ చేతిలో ఆ గంట ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ గన్ చేతిలో పెట్టా. ఓహో. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. సరే విషయం ఏంటో చెప్పు. విషయం ఏం లేదు గురు, మా ఫ్రెండ్ బెల్లంకొండ పెద్దారెడ్డి కొత్తగా ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి వీధి పోటుందని శాస్త్రి గారు చెప్పారంట. ఆ దోషం పోవాలంటే వినాయకుడి విగ్రహం ఇంటి ముందు పెట్టాలి. పెట్టుకోమను, దానికి మా పర్మిషన్ దేనికి? పర్మిషన్ కాదయ్యా మొగడా, ఆ వినాయకుడి విగ్రహాన్ని మీరే దొంగిలించి రావాలి. దొంగిలించుకు రావడం ఎందుకు? కొనుక్కోవచ్చుగా. చా. ఆహా, ఆ విషయం మాకు తెలుసులే. కొనుక్కొచ్చిన విగ్రహం కంటే కొట్టుకొచ్చిన విగ్రహం శ్రేష్టమని శాస్త్రి గారు పంచాంగం చూసి మరీ చెప్పారంట. అందుకని ఆ పని మీరే చెయ్యాలి. ఆలోచించక రాజా, నీకు దండం పెడతాను. 10,000 రూపాయలకు బేరం కుదుర్చుకున్నాను. ఇదిగో 2,000 రూపాయలు అడ్వాన్స్. తొందరగా పని పూర్తి చేయి. ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఢిల్లీ. ఆ. వినాయకుడు రేపు ఉదయాన్నే పెదరెడ్డి గారింటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆహా. నువ్వు వెళ్ళి రాపో. రాజా 100 రూపాయలు అంటే ఇవ్వా? ఏ ఏం లేదు రాజా, వాళ్ళిద్దరు ఫేసులు చూసావు కదా, వాళ్ళ బేటా లేకపోతే నన్ను ఫ్రై చేసుకొని తింటారు. థ్యాంక్ యూ. సారీ వినాయక, గుడ్లో ఉన్న నిన్ను గోతంలోకి తెంపాం. ఆ. తగలబడుతున్నారా? ఎక్కడ దాక్కుని ఉంటారు. అన్ని వైపులా వెతుకుదాం. వెతకండి. వెతకండి. మనం ఇక్కడే ఉంటే వాళ్ళు అనంత పని చేసేలా ఉన్నారు. ఆ కుంపలో దూరిపోదామా? ఇక్కడ లేనట్టుంది. అటువైపు వెతుకుదాం. పదండి. పదండి. మన ఇంట్లో దొంగలు పడ్డారా? ఏంటి? అయ్యో, మన ఇంట్లో దొంగలు పడ్డారు. అక్క అక్క లేవండి అక్క. ఏంట్రా మన ఇంట్లో దొంగలు పడ్డారు? అయ్యో, నువ్వేంటి మన ఇంటికి ఏదో చుట్టాలు వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు? ఆ దొంగలు ఎలా ఉంటారో చూడాలని అక్క. మనల్ని చూస్తే చంపేస్తారు. అక్క అక్క వాళ్ళ కనపడకుండా చూద్దాం అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క ప్లీజ్. సరే పడచ్చుకుంటానండి. రండి. వంటగదిలోకి వెళ్ళారే.
రండి. ఏయ్, చిట్టు చిట్టు నీపై మీద తాళం తప్పుంది, త్వరగా తీసుకురా వెళ్ళు. అంతా చీకటిగా ఉంది. లైట్ వేసేయమంటావా? ఇదేమన్నా మన సంతలో లైట్ వేయడానికి idiot. అబ్బో ఆహా ఓడి ఏ బీరువా తగిలేది. బీరువా గద్ర ఫిల్సు. అబ్బో ఫ్రిడ్జా? ఇవ్వు. దొంగ వెధవల్లారా, ఇంట్లో ఎవరు పెద్దోళ్ళు లేకుండా చూసి దోపిడికి వస్తారా? దోపిడికి వచ్చావా? ఏయ్, ఎలా కనిపిస్తున్నావు నీ కళ్ళకి? సారీ సిస్టర్, మేము దొంగలం కాదు, జెంటిల్మన్లం. అక్క, జెంటిల్మెన్ లో అర్జున్ కూడా దొంగే. అబ్బో ఈ గుంటడికి సినిమా నాలెడ్జ్ మస్తుగా ఉన్నట్టుంది. ఏయ్, ఏంటో గుసగుసలు? మీరు దొంగలని మీ మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది. ఏయ్, ఏయ్, పదే పదే దొంగలన్నావంటే మొహం పచ్చడైపోతుంది. నన్ను అంత మాట్లాడతావా? నిన్ను శాంతి, పోలీస్ స్టేషన్ నెంబర్ ఎంత? 100. 100. హలో పోలీస్ స్టేషన్. హలో అత్తిగత్తి అమ్ముగత్తి ఫోన్ పెట్టేయమ్మా. అబ్బిగత్తి అద్దరత్తి నీ సాక్షిగా మేము దొంగలం కాదు. అవును, త్వరలో వినాయక చవితి కదా, ఇంట్లో పూజ చేసుకుందామని గుడిలో నుంచి వినాయకుడు తెస్తుంటే జనం మా వెంట పడ్డారు. మేము వచ్చి మీ ఇంట్లో పట్టామన్నమాట. అర్థమైందిగా? ఇప్పుడు తలపిస్తామా? తీసేస్తుంది సిస్టర్. Really? వెరీ నైస్ గర్ల్. ఏంటక్క, వాళ్ళు వదిలేస్తావా? వదిలేక ఇంట్లోనే ఉంచుకుంటా. అది కాదక్క, ఇలారా. ఎక్కడికి? ఇప్పుడు వాళ్ళని వదిలేసామనుకో, మనని కొట్టి మన ఇంట్లో వాళ్ళని తీసుకోపోయిన గ్యారంటీ ఏంటి? కరెక్టేనే, చూస్తే అలాగే ఉన్నారు. అక్క, ఐడియా. అమ్మ నాన్న వచ్చే వరకు వీళ్ళ ఇంట్లోనే ఉంచి దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? ఈ పిల్ల పిశాచాలు ఏం మాట్లాడుకుంటున్నాయి అబ్బా? రండి సిస్టర్ రండి. మీ శిఖరాగ్ర సమావేశం ముగిసినట్టేనా? ఏం నిర్ణయించుకున్నారు? మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తే 6 నెలల పాటు జైల్లో పెట్టి ఒళ్ళు హూనం చేస్తారు. దానివల్ల మాకేంటి ప్రయోజనం? అవునవును, ఏం ప్రయోజనం? సో పోలీసులకి ఫోన్ చేయడం క్యాన్సిల్. ఆహా పిల్లలు సిస్టరు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. చప్పుడు తలుపు తీయండమ్మా, మేము బయటకు వచ్చేస్తాం. చక్క ఆడుకోవచ్చు. మిమ్మల్ని ఈ రోజు నుంచి 10 రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేస్తున్నా. అంటే మీకు వంటిల్లే జైలు అన్నమాట. దిస్ ఇస్ టూ మచ్. అవును, ఇది చాలా అన్యాయం. మీరు చేసే అన్యాయం కంటేనా? నోరు మూసుకుని వంటింట్లో పడి ఉండండి. పారిపోవాలని ప్రయత్నించావా? ఇస్తా పగిలిపోద్ది. ఇస్తా అంటే ఏంటి మావా? అబ్బో అబ్బో చచ్చిపోతామా? వదిలిపెట్టు.